హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అనుష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను జున్ను పాలతో జున్ను ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను. ఈ జున్ను పాలు తయారు చేసుకోవడానికి కావాల్సినవి 2 గ్లాసెస్ జున్ను పాలు, 2 గ్లాసెస్ పాలు, బెల్లం, 2 స్పూన్స్ మిరియాలు, 10 to 8 ఇలాచి, 2 ఇంచెస్ సొంటి. ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో 2 గ్లాసెస్ జున్ను పాలు వేసుకుందాం. ఇంకా ఒక 250 గ్రామ్స్ బెల్లం వేసుకుందాం. ఈ బెల్లం వేసుకున్న తర్వాత ఏ గ్లాస్తో అయితే జున్ను పాలు తీసుకున్నామో ఆ గ్లాస్తోనే మామూలు పాలు అనేవి వేసుకుందాం. నెక్స్ట్ మనం ఒక 2 స్పూన్స్ మిరియాలు, సొంటి, ఇంకా ఇలాచి ఈ 3 కలిపి మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని దానిలో వేసుకుందాం. ఈ విధంగా వేసుకున్న తర్వాత జున్ను పాలలో ఉన్న బెల్లం అనేది మొత్తం కరిగేటట్లు బాగా మిక్స్ చేసుకుందాం. బెల్లం అనేది ఎక్కడా లేకుండా మొత్తం కరగాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న ఈ జున్ను పాల మిశ్రమాన్ని ఒక స్టెయినర్ తీసుకుని దాంతో వడపోసుకుందాం. ఎందుకంటే మనం బెల్లం వేస్తాం కాబట్టి బెల్లంలో రాళ్ళు అనేవి ఉంటాయి కాబట్టి దాన్ని వడపోసుకోవాలి. మనం ఇడ్లీ వేసుకునే గిన్నెని తీసుకుని దాని అడుగున ఒక స్టాండ్ పెట్టుకుందాం. ఆ స్టాండ్ పెట్టుకున్న తర్వాత దానిలో ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసుకుందాం. ఈ విధంగా 2 గ్లాస్ వాటర్ వేసుకున్న దాన్ని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై పెట్టుకుందాం. స్టవ్ పై పెట్టుకున్న తర్వాత మనం జున్ను పాలు మిశ్రమం చేసిన గిన్నె ఉంటుంది కదా, ఆ గిన్నెని తీసుకుని ఆ కుక్కర్లో పెట్టుకుని మూత పెట్టుకుందాం. ఓకే, ఈ విధంగా ఒక 10 minutes అయిన తర్వాత తీసి చెక్ చేసుకుని నైఫ్తో చెక్ చేసినప్పుడు ఈ నైఫ్ అనేది ఎటువంటి తడి లేకుండా ఉంటే ఈ జున్ను అనేది ఉడికినట్టే. తడి ఉంటే కనుక మరి ఒక 10 minutes మూత పెట్టుకుని దీన్ని ఉడకనిద్దాం. ఓకే, చూసారు కదా, ఈ విధంగా జున్నుని ఒక 20 minutesలో మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. చేసుకున్న జున్నుని సర్వింగ్ బౌల్ తీసుకుని సర్వ్ చేసుకోవడమే. స్వచ్ఛమైన గేదె పాలు తీసుకున్నట్లయితే బయట కొన్న ఏ ఇన్స్టెంట్ జున్ను పౌడర్ కానీ ఏ జున్ను కానీ ఈ జున్నుకి సరిపోదు, అంత టేస్టీగా ఉంటుంది. మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.